మీకు ఎప్పుడైనా అనిపించిందండి ఒకవేళ వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్లి టాపిక్ మీరు అప్పట్లో డిస్కస్ చేసినప్పుడు కానీ. నేను పాపకి చెప్పింది ఎలా చెప్పానంటే మేడం, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు నేను నా మీదే డిపెండ్ అయ్యింది ఫ్యామిలీ అంతా. నేను స్కూల్ టీచర్ని, నువ్వు ఇప్పుడు అప్కమింగ్, ఇప్పుడు లవ్ అది ఇది అని అంటే కష్టమైపోద్ది. ఓకే మీ ప్రేమ ఇంకా కొంటే అతన్ని ముందు చదువుకోమను. అతన్ని కూడా చాలా ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీలో ఉన్నాడు. అతన్ని పీజీ చేసుకోమను. నువ్వు కొన్ని సినిమాలు చేసి కొద్దిగా డబ్బులు ఎర్న్ చేసుకొని అప్పుడు అతను నేను ఒప్పుకున్నా వాళ్ళు ఒప్పుకున్నా మీరు బయట ఉన్నా మీ లైఫ్ మీరు మెయింటైన్ చేసుకోవడానికి మీకు కొద్దిగా ఫైనాన్షియల్లీ ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకోండి. ఒక 3-4 ఏళ్ళు ఆగండి. అప్పటి వరకు మీరిద్దరు ఇలాగే కంటిన్యూ అయిపోయి ఇదే ప్రేమతోటి ఉంటే తప్పకుండా నేను మ్యారేజ్ చేస్తా. ఎవరికో ఒకరికి మనం ఆడపిల్లని మ్యారేజ్ చేయాల్సిందే. నీకు నచ్చినోడికి చేస్తా, నువ్వు హ్యాపీగా ఉంటావు. చేస్తున్నాను కూడా చెప్పా. అప్పుడు ప్రత్యూష తను ఒప్పుకుంది. కరెక్ట్ అమ్మా నువ్వు చెప్పేది. నేను సిద్ధార్థ రెడ్డికి చెప్పి నేను ఒప్పిస్తాను అంది. సిద్ధార్థ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లే. సిద్ధార్థ రెడ్డికి వాళ్ళ ఇంట్లో మదర్ ఏమో అసలు అట్టర్లు కట్ చేసేసింది. వద్దు, హీరోయిన్ చేసుకోవద్దు వద్దు అని చెప్పేసి ఆమె ఆపేసింది. అది ఆమె ఇండివిజువల్ ఒపీనియన్, దానికి మనం ఏమీ కాంట్రవర్సీ చేయొద్దు. ఒప్పుకోకపోతే నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఉండని అని అంటావా, చంపేస్తావా, మందికి అప్పచెప్పేస్తావా? ఎంత దుర్మార్గురా నువ్వు. అంటే తను పెళ్లి చేసుకోలేకపోతున్నాడు కాబట్టి నీకు దక్కకపోతే ఇంకేమైనా చేస్తావు అమ్మాయిని. ఎంత దుర్మార్గపు బుద్ధి మేడం అది. దుర్మార్గపు ఆలోచన మనిషికి. క్రూరత్వం కాకపోతే ఇట్లాంటి క్రూరులకు 2 సంవత్సరాలా మేడం? లైఫ్ వేసి లోపల పడేయాలి ఇట్లాంటి వాళ్ళను. మళ్ళీ ఇంకొకరికి చూసాం వణుకుబుట్టేటట్టు ఉండే పనిష్మెంట్లు ఉండాలి. మన చట్టంలో లేవు మేడం అవి. ఉంటే బాగుండేది నేను చాలాసార్లు అనుకుంటా.